కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయంది బీఆర్ఎస్. కేసీఆర్ రైతు బంధు పాలన రైతులకు స్వర్ణయుగం అనే విషయం మరోసారి స్పష్టమైందని చెప్పింది. దసరాకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేదు నింపిందని ఆరోపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను మోసం చేస్తోందని విమర్శించింది. బీసీలకు ఎంపీ ఈటెల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కవిత. కేసీఆర్ రైతు బంధు పాలన రైతులకు స్వర్ణయుగమనే విషయం మరోమారు రుజువైందన్నారు కేటీఆర్. 2014 నుంచి తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయన్న జాతీయ నేర గణాంకాలపై ఎక్స్ ద్వారా స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరిస్థితి తారుమారైందని విమర్శించారు. 2 ఏళ్లలోనే 700 మందికి పైగా అన్నదాతల ఆత్మహత్యలు నమోదయ్యాయని ట్వీట్ చేశారు కేటీఆర్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3% డిఏ పెంచి తీపి కబురు చెబితే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులకు దసరాకు చేదు నింపిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 2 ఏళ్లు గడిచినా ఓపీఎస్ ఎక్కడా అని ప్రశ్నించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మా ప్రభుత్వం రాగానే అన్ని డిఏలు తక్షణమే చెల్లిస్తాం, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తాం, వెంటనే 6 నెలల్లోగా పీఆర్సీ అందిస్తాం. నేను అడుగుతా ఉన్నా, ఏమైంది? నీ మాటలు ఏమైనాయి ఉద్యోగులకు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరో డిఏ ఇచ్చింది, సంతోషం. మరి నువ్వెప్పుడు ఇస్తావు? ఇస్తావేమో అని దసరా పండుగ రోజు ఆశగా ఎదురు చూసినటువంటి చిరు ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నిరాశ మిగిలింది. బీసీలకు ఎంపీ ఈటెల రాజేందర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జాగృతి అధ్యక్షురాలు కవిత. స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టుకు వెళ్తానని ఈటెల అనడం ముమ్మాటికి తప్పన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ చిత్తశుద్ధికి ఈటెల కామెంట్సే నిదర్శనమన్నారు. బీసీల కోసం అవసరమైతే సొంత పార్టీతో ఈటెల కొట్లాడాలని సూచించారు. గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న ఆర్డినెన్స్ ను బీజేపీ పాస్ చేయించాలన్నారు కవిత. నిన్న ఈటెల రాజేందర్ గారు కూర్చొని ఏం మాట్లాడతారు? మీరు ఎన్నికలకు పోకండి, డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, ఎన్నికల రిజల్ట్స్ వస్తే కూడా మేము క్యాన్సిల్ చేపిస్తామని చెప్తాడు. ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీ ఏమన్నా కోట అండి? జడ్జిల వీళ్ళేమన్నా? వీళ్ళ ఉద్దేశం ఏంటి? మంచి ఉద్దేశం అయితే కాదన్న విషయం ప్రజలకు అర్థమవుతుంది. ఎన్నికలు జరిగితేనట వీళ్ళు పోయి కోట్ల క్యాన్సిల్ చేపిస్తారట. అసలు బిల్లు ఇవ్వాల్సిందే మీరు కదా, రిజర్వేషన్ ఇవ్వాల్సిందే మీరు కదా. ఎంత ద్రోహపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు, ఎంత మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను మోసం చేస్తోందన్నారు మాజీ మంత్రి మహమ్మద్ అలీ. దేశంలో ఏ రాష్ట్రంలో వక్ఫ్ సవరణ చట్టం అమలు కావట్లేదని, కానీ తెలంగాణలో మాత్రం అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ ఎజెండానే రేవంత్ అమలు చేస్తున్నారన్నారు మహమ్మద్ అలీ. और किसी स्टेट में उस पर अमलावरी नहीं की, मगर हमारे रेवंत रेड्डी साहब को राहुल गांधी की खबर नहीं है. उनको अगर ज्यादा फिक्र है तो मोदी साहब की ज्यादा फिक्र है. मोदी साहब ने कानून बनाया और सबसे पहले रेवंत रेड्डी साहब ने यहाँ पर इस तेलंगाना के अंदर खासतौर से वक्फ में जब तक का फैसला नहीं होगा, जब तक कोई वक्फ बोर्ड की मीटिंग नहीं होगी, जबकि वक्फ बोर्ड के जरिए वो जायदादों को जो लोग काबिज करवाना चाहते हैं उसे रोकने लिए काम करने के लिए वक्फ बोर्ड का सीओ का होना बेहद जरूरी है. वक्फ बोर्ड को अमली तरीके से काम करना चाहिए. లోకల్ బాడీ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. కాంగ్రెస్ వ్యతిరేకతను క్యాష్ చేసుకుని మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ హామీ కార్డు పేరుతో ఇప్పటికే జనాల్లోకి వెళ్తున్న గులాబీ నేతలు కాంగ్రెస్ విధానాలను ఎండగడుతున్నారు.